Next third one, given p of x equal to x plus 2 and x plus 3, it is the quadratic polynomial p of x equal to 0. Okay, x plus 2 and x plus 3 equal to 0. Okay, x plus 2 equal to 0. Right side పంపించినామనుకో x minus 2. Next x plus 3 equal to 0. We can transfer the right side, x equal to minus 3. Okay, the x value equal to minus 2 and or x equal to minus 3. Next exercise 3.2, find the zeros of the given polynomials. Okay, p of x equal to 3x, given that p of x equal to 3x, p of x equal to 0. Okay, 3x equal to 0. ఇది ఇంటూలో ఉంది. మన రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. 0/3, నథింగ్ బట్ 0. ఓకేనా, 0 ఆఫ్ ద p of x equal to 3x is 0. Next, given p of x equal to x square plus 5x plus 6 is a quadratic polynomial. Okay, to find the zeros, let p of x equal to 0. X square plus 5x plus 6 equal to 0. X square. Okay, the middle term equal to 5x. Split the middle term. విడగొట్టేసేయాలి. ఓకే, 3 plus 2 5, 5x. మిడిల్ టర్మ్ ఏం చేయాలి, స్ప్లిట్ చేయాలి. 3 plus 2 5. ఓకే, 3x ప్లస్ 2x ప్లస్ 6. నెక్స్ట్ ఈ రెండు టర్మ్ని ఏం చేయాలి, కామన్ తీయాలి. దీంట్లో కామన్ ఏముంది, ఎక్స్. ఓకేనా, రిమైనింగ్ ఇందులో ఎక్స్ పోతే ఎంత మిగిలింది, ఎక్స్. ఓకేనా, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ 3 3x. దీంట్లో 2 కామన్ది, సేమ్ మిగిలింది ఎక్స్. ఓకే, 2 ఇంటూ ఎక్స్ 2x, 2 3s 6. ఓకే, నెక్స్ట్ రెండు కూడా కామన్ తీయాలి. మళ్ళీ సేమ్ ఉన్నాయి కాబట్టి కామన్ తీయాలి. ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 3. ఓకేనా, రిమైనింగ్ ఏం మిగిలింది, ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 2. ఎక్స్ ప్లస్ 3 ఇస్ కామన్. నెక్స్ట్ రిమైనింగ్ది ఎక్స్ ప్లస్ 2. ఓకే, ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. రైట్ సైడ్ పంపించినప్పుడు ప్లస్ కాస్త ఏమవుతుంది, ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్ఎస్ ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్. ఎక్స్ ఈక్వల్ టు -3 అండ్ ఎక్స్ ఈక్వల్ టు -2. Therefore the zero of the polynomials are -2 and -3. Check whether 3 and -2 are the zero of the polynomial p of x when p of x equal to x square minus x minus 6. Given polynomial p of x equal to x square minus x minus 6. We have p of x equal to x square minus x minus 6. మనకేమి ఇచ్చాడు, ఒకసారి +3 అండ్ -2. మనం ఎక్స్ ప్లేస్లో +3 ఒకసారి సబ్స్టిట్యూట్ చేయాలి, -2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ +3ని సబ్స్టిట్యూట్ చేయాలి. 3 స్క్వేర్ -3 -6, 3 స్క్వేర్ 3 ఇంటూ 3 3 3s 9 -3 -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 + 3 9 9 - 9 0. ఓకే, నెక్స్ట్ p of -2 +3ని సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ ప్లేస్లో -2ని సబ్స్టిట్యూట్ చేయాలి. -2 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ -2 అండ్ -6. ఓకే, -2 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s 4. ఓకే, +4. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ +2. నెక్స్ట్ -6 4 + 2 6 6 - 6 0. మనం ఏం చేసాము, +3ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది, -2ను సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది. -2 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s 4. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ +2 -6 6 - 6 0. You see that p of 3 equal to 0 and p of -2 equal to 0.
and 3 and -2 ఆర్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. మనకు రెండు ఆన్సర్లు కూడా జీరో వచ్చినాయి. +3 0, -2 ఆల్సో జీరో. దిస్ ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. p of 3 = 0, p of -2 = 0. దిస్ ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్.